కేసీఆర్ గారు ఎప్పుడు బయటికి రావడం ప్రజాక్షేత్రంలో ఎప్పుడు వస్తున్నాడని వస్తాడు? చెప్పినా. రావాలి, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. Yes. ఇంత కష్టాలలో ఉన్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు? కేసీఆర్ పార్టీని నడపడానికి సమర్థవంతమైన నాయకత్వం, ఉమ్, కేటీఆర్ హరీష్ రావు గారు లాంటి నేతల నాయకత్వంలో ఉమ్, ఎంత అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర వహించడం అనేది ఉమ్. మీరు చూస్తూనే ఉన్నారు. ఓకే. ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రి ఉమ్, ఎందుకు వెంటబడ్డట్టు ఉండాలి, ఉమ్, ఎందుకు కేసీఆర్ లాంటి పెద్ద మనిషి ఉమ్, ప్రజాక్షేత్రంలోకి రావాలి, ఉమ్. ఎందుకు తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ లాంటి వాడు అడ్డుపడ్డాడు, పెద్ద మనిషి నన్ను కథల్ని ఏడాలేదు, నన్ను పని చేసుకొని ఏడాలేదని తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వద్దని కేసీఆర్ గారు సంవత్సర సమయం ఇవ్వాలని అనుకున్నారు. ఆ సమయం ఇచ్చింది. ఇవాళతోటి అయిపోతుంది, రేపటి నుంచి చూడాలి. ఇక బరాబర్ ఉమ్, జనవరి ఆర్ ఫిబ్రవరి ఉమ్. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ప్రణాళిక? ఉంటది, చూస్తారుగా మీరు. చూసినట్టు ముందు తెలుసుకోవాలి, క్యూరియాస్ ఉంటుంది కదా మాలాంటి ఎందుకు జర్నలిస్టులకు. చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలి? కేసీఆర్ గారు రా రా రాని కోరిండు కదా, ఆ, ఆయన కోరిక నెరవేర్చబోతున్నాం త్వరలోనే. అవునా? బరాబర్. ఇక కొంతమంది అంటా ఉన్నారు మీ పార్టీ నాయకులే, మరి కేటీఆర్ హరీష్ రావునే తట్టుకోలేకపోతున్నారు, మరి కేసీఆర్ వస్తే తట్టుకుంటారు అని చెప్పేసి. తట్టుకోవడం అందుకే ఇప్పుడు మనసు మీద తీసుకుంటే ఎవరన్నా ఒక మాట అంటే పడవచ్చు. ఇప్పుడు ఆయన ఇట్లాంటి నేను చాలా చూసినా, ఇట్లాంటి సోషల్ మీడియాను చూసినా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. నాకు మొన్న మీ నల్గొండ జిల్లా ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటా, నేను ఈ చిల్లర వచ్చిన వాళ్ళతో ఏమనుంటే కేసీఆర్ నాకు రావాలని చెప్పేసి ఆయన కూడా సవాల్ ఇస్తుంది. ఆ సవాలు స్వీకరించవచ్చు కదా. ఇప్పుడు పండర్ గారు ఎట్లుంటుందంటే, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, 100%. చిన్న పిల్లలు కెమెరామెన్ బాగా బాగా మా ఆలోచన పర్లు. వీరు ఏమంటారు అంటే, కేసీఆర్ తట్టుకోలేకపోతాడు, అధికారం కోల్పోతే భరించలేకపోతాడు, ఆగాగం అవుతాడు, వాళ్ళని పరిపాలించనియరా, చక్క జనం మళ్ళీ మన జనమే అంటారు. అందుకని ఏంటంటే ఈయన పనితనం ఏందో చూడాలి, ఎందుకు ఆవేశపడాలి, ఏమన్నా తప్పులు చేస్తే అడుగుతేందుకు మన వాళ్ళు ఉండే కేసీఆర్ లాంటి పెద్ద మనిషి అప్పుడే వచ్చి ఏం చేయాలి? తప్పులు చేస్తే అడుగుతాను మీరు అంటున్నారు. అసలు రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్టేట్ కాస్త ఈ రోజు శ్వేతపత్రాలతో అప్పుల రాష్ట్రం అయిపోతుంది. అసలు దేశంలోనే నెంబర్ 1 పంట వెంటనే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు కనీసం రైతులకు ఏం లేకుండా పోతుంది. ఇంతకంటే పెద్దగా ఏం జరగాలి? తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం పోతుంది కదా. ఎప్పుడు వస్తాడు మీ సాండ్రు? నేను ఆ చురుకు జనాలకు అంటుకోవాలి కదా, ప్రజలు అనాలిగా, రా కేసీఆర్ రా కేసీఆర్, ఇక నువ్వు వస్తే తప్ప మాకు అంటే ప్రతిపక్ష అధికార పక్షంలో ఉన్న వాళ్ళు పిలుస్తారు, ప్రజలు పిలుస్తున్న మాత్రమే వస్తాడా కేసీఆర్? ఓకే. ఎందుకండి ప్రజలు వద్దన్నారు, ప్రజలే పిలవాలి, ఊరుకున్నాడు. ప్రజలు రమ్మనాలి, ఓకే, ప్రజలు పిలవాలి. వీడెవడో పిలిస్తే ఎందుకు వస్తాడు కేసీఆర్ గారు? అంతేనా? గమ్మతున్నారు మీరు. ఎవడో పిలిస్తే వచ్చేందుకు కేసీఆర్ గారు ఈ ఉడత ఊపులకి తాటాక చప్పులకి బెదిరే తత్వం కాదు. లేకపోతే అనేక వైబ్రేషన్స్ కి వైబ్రేట్ అయితే ఆయన తెలంగాణ ఏడేస్తాడండి. సమైక్య వాళ్ళ కుట్రల కుతంత్రాలు ఎంత భారీగా ఉంటుందో తెలియదా? డిసెంబర్ 9 ప్రకటన రాగానే ఎన్ని గారిడి విద్యలు చేసిండ్రు, ఎన్ని గందరగోళాలు చేసిండ్రు. మళ్ళీ ప్రకటన ఎట్లొచ్చింది డిసెంబర్ 23న, ఆ శ్రీకృష్ణ కమిషన్ ఎట్లా ఇచ్చిండ్రు, పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేలు ఎట్లా కొట్టిర్రు, ఎట్లా గందరగోళం సృష్టించి అని చూసింది కదా. గంతటి మాయా మరాఠీలను ఏమర్పాటును ఉంచి తెలంగాణ తెచ్చిన నేతను తక్కువ అంచనా ఎట్లేస్తారండి? 100% వేస్తానికి లేదు. కేసీఆర్ గారు రా రా అనగానే ఊరికి వచ్చి బొక్క బోర్లా పడితేందుకు, ఆ బస్పాలు అయితేందుకు, అంత అమాయకుడు కేసీఆర్ గారు. ఎప్పుడు రావాలి, ఎప్పుడు దెబ్బ కొట్టాలి, ఆయన కోరికను ఎప్పుడు నెరవేర్చాలి అన్నీ కూడా తెలుసు. ఆ సమయం కూడా ఆసన్నమైంది. ఓకే, త్వరలోనే ఆ కోరిక నెరవేరబోతుంది. ఫైనల్ గా పార్టీ మారిన మీ పొద్దుతిరుగుడు పువ్వులకు మీలాంటి సీనియర్ నాయకులు 2-3 కూడా పార్టీ మారిన రోజు అక్కడ అవినీతి జరిగింది కాబట్టి రేపు పొద్దున నా అవినీతిలో భాగస్వామ్యం కావద్దు అని చెప్పేసి మేము పార్టీ మారినని చెప్పేసి మీ కడియం శ్రీ గారు చెప్పిన మాట, లేకపోతే రేవంత్ రెడ్డి లక్ష్మీపుత్రుడు అసలు అద్భుతమైన వ్యవసాయానికి ఇచ్చిన పేరు చూసుకొని పార్టీ మారినని చెప్పి పోచారం శ్రీనివాస్ చెప్పినటువంటి మాట, వీళ్ళందరికీ ఏం చెప్తారండి? అంటే రాజకీయాలలో పెను మార్పులు వచ్చినాయి. దాంట్లో ప్రధానంగా ఈ ఫిరాయింపులు అనేటివి అవకాశం కల్పిస్తున్నది. తర్వాత అవినీతి, ఫిరాయింపులు, ఈ విచ్చలవిడితనం అనేది ఎక్కడనో కాడ ప్రజలు బండకేసి కొట్టేంత మేరకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అన్నాడు, ఏమన్నాడు అంటే, పార్టీ మారిన మా ఎమ్మెల్యే రాళ్లతోటి తన్ని తరిమి కొట్టండి, చెప్పులతో కలిపి కొట్టండి అన్నాడు.
ఆయనే చేసుకుంటాడు. మరి ఎక్కడొక్కడ ప్రజలకి బాగా చిరెత్తుకొచ్చినాక ఇట్లాంటి వాళ్ళని బండకేసి కొట్టే రోజు వచ్చిన రోజున తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది. ఇది ప్రజల్లో తిరగబడేంత మేరకి ప్రజల నుంచి ప్రతిఫలం అందేంత మేరకి ఈ మార్పు అనేది జరగదు. ఇలాంటి నీచులు, నికృష్టులు, ఇలాంటి అవినీతి పరులు, ఇలాంటి కప్పదాటుడు నేతల్ని కట్టడి చేయగలిగేది కేవలం ప్రజలు మాత్రమే. అంతే, ప్రజల్లో మార్పు ఖచ్చితంగా వచ్చి తీరాలి. వారిలో మార్పు వచ్చిన రోజున ఇట్లాంటి నేతలకు బుద్ధి చెప్పిన రోజున ఆగిపోతాయి. రైట్. రాబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. ఇది జరుగుతుంది చూడని చెప్పేసి అంటూ ఉన్నారు. రేపు కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమో లేకపోతే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమో అని అంటూ ఉన్నారు. దీన్ని మీరు ఖండిస్తారా? నిజంగా పోతే బాగుంటుందని అనుకుంటారా? ఇది ఖచ్చితంగా ఒక కుట్ర. బీజేపీ తోటి ఎలయన్స్ అవుతున్నాం అనేది ఇది కాంగ్రెస్ చేస్తున్న భయంకరమైన కుట్ర. దీనివల్ల ఏంటంటే ఇక బీజేపీలో పోతారు, మీరు మా పార్టీకి రండి, ఆ పార్టీ ఉండదు అని అనడం అది కాంగ్రెస్ చేసే కుట్ర. బీజేపీ కూడా ఏంటంటే ఇట్లాంటి బీజేపీ కూడా దీన్ని ఆసరా తీసుకుంటుంది. రేప మమ్మల్ని అడుగుతాడు, మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, ఇక మీరు ముందే వచ్చేయండి, మీకు సీట్లు ఖరారు చేస్తాం, మీ పదవులు ఖరారు చేస్తాం, మీరు ముందు వస్తే అవకాశం ఉంటుంది. ఈ రెండు పార్టీల లక్ష్యం బీఆర్ఎస్ఏ, ఈ రెండు పార్టీల లక్ష్యం కేసీఆరే. ప్రభుత్వ వ్యతిరేకత అనేది కేసీఆర్కి దక్కొద్దు కనుక కేసీఆర్ బలోపేతం అవుతాడు కనుక ఆయనను బలహీనం చేయాలి. బీజేపీలోకి బీఆర్ఎస్ నేతల వలస అనేది లేదు. అవును. కాబట్టి వలసలు సాగాలి అంటే మీ పార్టీ మా దాంట్లో చేరుతాంది, ముందుకు వచ్చిన వాళ్ళకి ముందు సీట్లు అని వాళ్ళు వేసే పాచికలు. ఈ రెండు రాజకీయ పార్టీల దురాలోచన, ఈ రెండు పార్టీల యొక్క లక్ష్యం కేసీఆర్ బీఆర్ఎస్ ను అంతం చేయడమే. ఆ రెండు పార్టీల కుట్రనే తప్ప ఎట్టి పరిస్థితిలో బీజేపీలోకి వెళ్ళేది లేదు, బీజేపీతో అంటకాగేది లేదు, బీజేపీ తోటి మేము ఎన్నడూ పొత్తుల లేవు, ఏ ఎన్నికల్లో భాగస్వామ్యం లేదు, ఇక భవిష్యత్తులో కూడా ఉండదు. ఇట్లాంటి చర్చ ఎట్టి పరిస్థితుల్లో జరపడానికి అవకాశం లేదు. ఫైనల్స్ ఒక సీక్రెట్, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొన్న వచ్చేది ఫామ్ హౌస్లను కేటీఆర్ తోటి టచ్లోకి వచ్చారని చెప్పేసి అంటే నిజమా? ఇది చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఇప్పుడు అలా అవాస్తవం అనేది ఏం కాదు, వాళ్ళు కాంగ్రెస్లకు ఏమనిపోయినరు కానీ ఆడిపోయినాక దిక్కు దివానలేదు, ఇక ఆడ పలకరిస్తూ లేడు. అది నానా జాతి సమితి, ఎవరి దుకాణం అంతే, వీళ్ళ దుకాణాన్ని పట్టించుకుంటూ లేడు అంతే. కనుక ఆ బేకార్తనం చూడడం, ఆ బేలతనం కనిపించడం, ప్రజలు చీదరించుకోవడం, ప్రజల బీఆర్ఎస్ కు మద్దతు రావడం, ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత రావడం, అమ్మ బాగు భవిష్యత్తు లేదనుకోవడం, ఇట్లా కొందరిలో ఆలోచన వస్తుంది, కొందరు పునరాలోచన చేస్తుంది. వాస్తవమే, తీసుకోవడం వద్దనే దాంట్లో భిన్న అభిప్రాయాలు లేవు. తీసుకొని వానికి బుద్ధి చెప్పాలనేది ఒకటి ఉంది. ఇట్లాంటి బుద్ధి లేని వాళ్ళని ఎందుకు తీసుకోవాలనేది ప్రజలకు ఏం చెప్పాలి, కార్యకర్తలకు అంతే కదా. ఇట్లాంటి అన్నొక్కడ బుద్ధి చెప్పాలిగా. వద్దనేది కూడా అభిప్రాయం ఉంది, వద్దనే అభిప్రాయం ఉంది, తీసుకోవాలనే అభిప్రాయం ఉంది. ఇగో ఇట్లా పార్టీ మారితే గిదే కుక్క సాగు ఉంటుందిరా అనేది ఒకటి అని చెప్పడం ఒకటి. ఇట్లాంటి విధుల్ని తీసుకోకుండానే ఉండాలి. మనం ఒక నిబద్ధత ఉండాలి. వ్యక్తిగతంగా మీరు దేన్ని సమర్థిస్తారు ఆ రెండిట్లో? ఆ రెండిట్లో తీసుకోవద్దనేదే నా అభిప్రాయం. మా పార్టీలో మా నేత రవీందర్రావు వీళ్ళని తీసుకోవాలంటే వద్దు సార్ అని చెప్తా అంతే. పార్టీ మారిన నేతల్ని తిరిగి తీసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్తా. అంతేనా? ఎస్, రైట్ సార్. చాలా మంచి విషయాలు మీతో చర్చించిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పండరి.